కేసులాట మృతులకు సంబంధించి 25 లక్షల రూపాయల పరిహారం అందించనున్నట్లు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి 25 లక్షల రూపాయల పరిహారం ఇవ్వనున్నట్లుగా మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో మృతుల కుటుంబ సభ్యులను మంత్రులు అనగాని, అనిత, పార్థసారథి, ఆనం రామనారాయణ రెడ్డి పరామర్శించారు. బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పారు. ఎందుకంటే కొన్ని లక్షలాది మంది ప్రజలు ఈ రోజు వైకుంఠ ఏకాదశిన దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని అందరూ కూడా దర్శించుకుందామని, అతని ఆశీర్వాదం తీసుకుందామని దూర దూర ప్రాంతాల నుంచి మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఈ రోజు భక్తులు చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది. అదే విషయం ఏంటంటే ఇది చాలా దురదృష్టకర సంఘటన. ఎందుకంటే టీటీడీ ఈసారి లక్షలాది మంది ప్రజలు వస్తారని సంగతి తెలిసి చాలా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ టీటీడీ చేసిన ఏర్పాట్లని, ప్రభుత్వం చేసిన ఏర్పాట్లని కూడా నిన్న ఉదయమే చాలా మంది భక్తులు కూడా కొనియాడిన సందర్భాన్ని కూడా సందర్భంగా గుర్తు చేయాలి. నిజంగా ఒక దురదృష్టం. ఒక ప్రాణాన్ని కాపాడబోయిన సందర్భంలో జరిగిన సంఘటన అక్కడ తొక్కిసలాట జరిగింది. దురదృష్టవశాత్తు సుమారుగా 5గురు ఒక చోట, 6గురు ఒక చోట కూడా చనిపోవడం, ఒకరు ఒక చోట, 5గురు ఒక చోట, ఒకరు ఒక చోట చనిపోవడం జరిగింది. ఓవరాల్ గా 6గురు చనిపోవడం జరిగింది. ఆ 6గురులోని కూడా ఎక్కువ మంది మన విశాఖపట్నం ప్రజలు వాసులు కూడా ఉండటం నిజంగా చాలా బాధాకరం. ఈ సంఘటన జరిగిన వెంటనే ఇమీడియట్ గా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులకి ఈ విషయం తెలియటం, వెంటనే హుటాహుటిని ఇక్కడ ఉన్న ఎస్పీ గారితో అదేవిధంగా కలెక్టర్ గారితో కూడా ఏం జరిగింది అని చెప్పి ఆరా తీసి ఇమీడియట్ గా టీటీడీ ఈవో అధికారులు అందరితో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఇమీడియట్ గా అక్కడ ఏం జరిగిందన్న సంగతి కూడా తెలుసుకోవడం జరిగింది. ఇంకా ఫర్దర్ గా జరగకుండా, ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అక్కడ గాయపడిన ప్రతి ఒక్కరిని కూడా ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించే వరకు కూడా మీరు అక్కడే ఉండాలని చెప్పి వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. లక్షలాది మంది భక్తులు తిరుపతి వస్తారనే ఆలోచనతో వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి సమయాన్ని కేటాయించే విధంగా ఏదైతే స్టాటిక్ దర్శనాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో 10, 11, 12, 3 తేదీల్లో కూడా ఇస్తామనే ప్రకటన ఏదైతే టీటీడీ రావడం జరిగిందో దానికి ఒక రోజు ముందుగానే అటు కర్ణాటక, తమిళనాడు, మన ఆంధ్ర నుంచి పెద్ద ఎత్తున లక్షలాది మంది భక్తులు తరలి రావడంతో మరి అక్కడ అనుకున్నటువంటి విధంగా మరి ఒక ఆమెకు అస్వస్థతకు గురవడంతో ఆవిడ్ని ఆసుపత్రికి పంపించాలనేటువంటి ఆలోచనతో మరి గేటు కొద్దిగా ఓపెన్ చేయడంతో ఆ యొక్క టికెట్ల కోసం ఓపెన్ చేశారనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున అందరూ ఒక్కసారిగా దూసుకురావడం సంఘటన జరగడం చాలా చాలా దురదృష్టకరం. మరి ఇందులో 48 మందికి గాయాలు అవ్వడం, అదేవిధంగా 6గురు చనిపోవడం జరగడం. తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఇప్పటికే మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించింది ఏపీ సర్కార్. తొక్కిసలాట ఘటనలో భక్తుల మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చంద్రబాబు క్షతగాత్రులను, మృతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. వైకుంఠ ఏకాదశికి భక్తులు వస్తారని తెలిసినా అరకొర ఏర్పాట్లపై అధికారులపై మండిపడ్డారు సీఎం చంద్రబాబు. వివిధ శాఖల మధ్య సమన్వయం లోపంపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేరున్నారు. ఇక మరోవైపు ఏపీ మాజీ సీఎం జగన్ కూడా తిరుపతి తొక్కిసలాట ఘటన బాధితులను పరామర్శించనున్నారు. అన్నది బాగుంటది మనమే కింగిలు అన్నది నేను ఎలా తీసుకెళ్తున్నాను శవం తీసుకెళ్తే చంటి పిల్లలమ్మ, చంటి పిల్లల తల్లి, చంటి పిల్లలమ్మ ముందులో కూడా అన్నది బాగుంటది మనమే కింగిలు అన్నది నేను ఎలా తీసుకెళ్తున్నాను. టోకెన్ కలెక్షన్ సెంటర్ల దగ్గర జరిగిన తొక్కిసలాట దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ తొక్కిసలాటలో 5 మంది భక్తులు మరణించడం,
దాదాపు 40 మందికి పైగా గాయపడడం జరిగింది. చాలా విచారకరం. అయితే ఏ రకంగా జరిగింది దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు విచారణకు ఆదేశించారు. నివేదిక కూడా వారికి అంది ఉంటుంది. అయితే తక్షణమే నిన్న ప్రధానమంత్రి గారి కార్యక్రమం మంత్రివర్గ సభ్యులందరూ కూడా విశాఖపట్నంలో ఉండడం, ఈ విషయం తెలుస్తూనే తక్షణమే తిరుపతికి వెళ్లాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఇప్పటికే ప్రభుత్వం స్పందించి మరణించిన వారి కుటుంబాలకి 25 లక్షల ఎక్స్‌గ్రేషియాని ప్రకటించింది. అదేవిధంగా గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలను అందించాల్సిందిగా, ఎటువంటి మరణాలు లేకుండా చూడాల్సిందిగా ఆదేశించడం జరిగింది. అనేక మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటికి కూడా దాదాపు 35 మంది దాకా స్విమ్స్లో ఉన్నారు. ఇవాళ ఆ మరణించిన వారి మృతదేహాల్ని పోస్ట్మార్టం తర్వాత వారి గ్రామాలకి అంబులెన్స్ ద్వారా పంపడం జరిగింది. గాయపడిన వారిని ఇప్పుడే పరామర్శించడం, వారి బాగోగులను తెలుసుకునే ప్రయత్నం చేశాం. అయితే క్రిటికల్ కేసెస్ ఏమి లేవు. అందరి కండిషన్ స్టేబుల్గా ఉంది. ఒకరి మీద ఒకరు పడడం వల్ల ఛాతీ నొప్పులు కానీ లేదా మోకాళ్ళ నొప్పులు, ఇతరత్ర నొప్పులు ఉన్నాయి. ఒకే ఒక కేసు మాత్రం చిన్న ఫ్రాక్చర్ ఉంది, సిమెట్రికల్ ఫ్రాక్చర్ ఉందని చెప్తున్నారు. అది కూడా ఇబ్బందికర పరిస్థితి కాదు, వైద్యం తర్వాత డిశ్చార్జ్ చేయొచ్చని చెప్పడం జరిగింది. భక్తులంతా కూడా ఈ జరిగిన సంఘటన పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తపరుస్తూనే అనేక సంవత్సరాలుగా శ్రీవారి దర్శనానికి సమయంలో వస్తూ ఉన్నాం. ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదు. ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా వారు కోరడం జరిగింది. వీటిని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. సమీక్ష కూడా నిర్వహించబడుతుంది. కాసేపట్లో సమీక్ష కూడా ఉంది. అయితే భక్తులు ఇప్పటికి కూడా దాదాపు చావు దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా శ్రీవారి దర్శనం చేసి మమ్మల్ని ఇక్కడి నుంచి పంపాల్సిందిగా వారు కోరుతున్నారు. ఇది దురదృష్టకర సంఘటన. ఇది భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. ఇవి ఇక్కడ జరిగినవి భక్తుల మనోభావాల్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. వెంటిలేటర్ మీద ఎవరు లేరు. అన్ని కేసులు కూడా స్టేబుల్గా ఉన్నాయి. కొన్ని అబరేషన్స్ తప్ప మిగిలిన అందరూ కూడా, అంటే చాలా మంది డిశ్చార్జ్ చేయండి అని కూడా అడుగుతూ ఉన్నారు. చేస్తే తొక్కిసలాట కారణాలు వీళ్ళందరినీ బైరాగపట్నం దగ్గర పార్కులోకి పంపించినట్టుగా, కొంతమంది పార్కులో కొంతమంది పంపిస్తే కొంతమంది గోడ దాటి వచ్చినట్టుగా దాదాపు 4,000 మందిగా చేరారు. అయితే వీరిలో ఒకరికి అస్వస్థత కారణంగా బయటికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేసినప్పుడు గేట్లు తెరవబోతే క్యూ లైన్ గేట్లు తెరుస్తున్నారనే భావంతో భక్తులందరూ ఒక్కసారిగా వచ్చినట్టుగా తెలుస్తుంది. దాని కారణంగా తొక్కిసలాట జరిగింది. ఏదైనప్పటికీ కూడా దురదృష్టకర సంఘటన. విచారణ కూడా ఆదేశించున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు దానికి అనుగుణంగా ప్రభుత్వం చర్య తీసుకుంది. రైట్. తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఇప్పటికే 6 మృతి చెందారు. ఈ దుర్ఘటనలో 6 కుటుంబాలకు కూడా ఒక కుటుంబానికి 25 లక్షల రూపాయలు చొప్పున పరిహారం అందించారు. మరికొద్దిసేపట్లోనే తిరుపతికి సీఎం, డిప్యూటీ సీఎం, మినిస్టర్ లోకేష్ కూడా అక్కడికి రాబోతున్నట్టు తెలుస్తుంది. మృతుల కుటుంబాలని పరామర్శించబోతున్నట్టు తెలుస్తోంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం అని వచ్చి ప్రాణాలు కోల్పోయిన విశాఖపట్నం వాసులకు సంబంధించి బంధువులు, వాళ్ళ భార్య, ఇతర బంధువులు కూడా మనతో పాటు ఉన్నారు. అమ్మ చెప్పండి, విశాఖపట్నం జిల్లా అనకాపల్లి నుంచి వచ్చారు. మీ భర్త పేరు ఏమిటి? నిన్న ఆయన మరణించడానికి కారణం ఏంటి? నాయుడు బాబు యాత్రగాని వచ్చాం తండ్రి. వైకుంఠ ఏకాదశి దర్శనానికి వచ్చాం. అక్కడేమో టికెట్లు కానీ వెళ్ళాం, తోపులాట్లో చనిపోయారు బాబు. గేట్ అది తీసి జనాలందరూ ఒకరి మీద ఒకరు పడిపోయారు. పడిపోతే ఇంకా అతను ఏమైపోయాడు బాబు నాకు తెలియదు. ఆయన పడిపోతే నన్ను ఎవరో తీసుకెళ్ళి ఒక పక్కన పడేది. నాకు తెలివి వచ్చాక నేను లేచాను. తర్వాత ఆ బాబుని చూస్తే కనబడలేదు. నాయుడు బాబు గారు పేరు, మీ భర్త గారి పేరు. ఎక్కడ, ఏ కౌంటర్ దగ్గరికి వెళ్ళారు మీరు? రామానాయుడు స్కూలు. రామానాయుడు స్కూల్ దగ్గర ఎంతమంది మీ కుటుంబ సభ్యులు వెళ్ళారు? వచ్చామండి, నలుగురు వచ్చాము. మా ముగ్గురికి చిన్న చిన్న ఎవరో ఇదయ్యండి. అతను పూర్తిగా ఇదైపోయారు.
అంటే ఈరోజు ఉదయం ఎన్ని గంటలకు వచ్చారమ్మా? మేము మధ్యాహ్నం 12 గంటలకు జాయిన్ అయ్యామండి. అందులో మధ్యాహ్నం 12 గంటలకు వచ్చా గేట్ దగ్గరే ఉన్నారు. గేట్ తెరిస్తే లోపల క్యూ లైన్ లోకి వెళ్తాం. కడగడానికండి పోలీసులు ఏ తాళ్ళు కడతంటున్నారని మామూలు తాళ్ళు అవి సర్దుకుంటుంటే లోపల ఉన్న జనాలు తాళ్ళు తీసేశారు, గేట్ తీసేస్తారని చెప్పి సాలే కావాలని గేట్ తోసేసి ఇచ్చేస్తే ఒకరి మీద ఒకరు పడిపోయారు బాబు. పడిపోయి ఇంకెలాగందరూ 10,000 జనం దగ్గర 4-5 పోలీసులు బాబు. వాళ్ళు బాగా పట్టించుకోలేదు బాబు. అంటే మీ భర్త ఏం చేస్తారండి? ఆయన కూలోలు బాబు. కూలి పని చేసుకొని మీ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటారు. అంటే ఎందుకు వైకుంఠ మనం ఏకాదశి రోజు దర్శనానికి వచ్చాం బాబు. దర్శనమే లేదు బాబు. దర్శనానికి వెళ్ళిపోయాడు అతను. ఏం చేసింది బాబు? అంటే మీకేమనిపిస్తుందమ్మా? మీరు దర్శనం కోసం వచ్చారు, దూర ప్రాంతం నుంచి వచ్చారు. అక్కడ మీ దురదృష్టవశాత్తు మీ భర్తను పోగొట్టుకున్నారు. అక్కడ పరిస్థితి మీరు ఏమనిపించింది? పోలీసులు చేసిన లేదా అధికారులు సరిగా లేదంటున్నారు. మేము ఎప్పుడు ఇలాంటివి పెట్టకండి బాబు. నేను లాస్ అయిపోయిన ఉన్న జనాల్ని కూడా లాస్ చేయకండి బాబు. ఇలా టికెట్లు ఎప్పుడు పెట్టకండి బాబు. కలిగి ఉంటే మామూలుగా అందరికీ ఇలాగే 300 రూపాయలు దర్శనాలు ఇచ్చేయండి బాబు. లేకపోతే మానేయండి కానీ బాబు. ఇలా ఫ్రీ దర్శనాలు ఇటు జనాలు తినేయకండి బాబు. నేను ఇదే కోరుకుంటున్నాను. నాకు జరిగిన ఒక పాపం ఎవరికి జరగకూడదు బాబు. కుటుంబ సభ్యులు ఎంతమంది అమ్మా? మీకు పిల్లలు ఎంతమంది ఉన్నారు? పాప అండి, భార్య భర్తలమేనండి. అంతే. ఇప్పుడు మరి మీ కుటుంబానికి ఆధారం లేదండి. ఆధారం అతను పోయాడు. ఇంకేం ఆధారం అండి? ఎలాగో బతుకుతాను. ఎలాగండి ఆధారం? గతంలో వచ్చున్నారా మీరు వైకుంఠ ఏకాదశికి? చాలా సార్లు నుంచి వస్తున్నామండి. ఎప్పుడు లేదు బాబు. ఎప్పుడు ఈ సంవత్సరం లాగా ఎప్పుడు లేదు బాబు. ప్రతి సంవత్సరం వస్తున్నాము. ప్రతి సంవత్సరం అక్కడే టికెట్లు తీసుకుంటున్నాం. అక్కడి నుంచే వెళ్తున్నాము. ఈసారి ఎంత ఘోరం జరిగిపోయింది. ఈసారి సమస్య ఎలా వచ్చింది అనుకుంటున్నారు? పోయినసారి మీరు వచ్చినప్పుడు డైరెక్ట్ క్యూ లైన్ లోకి వెళ్ళిపోయారు. లైన్ లో కంటే బాబు అటేపు ఎక్కిలిసెళ్ళి ఇటేపు జనాలు కూర్చోబెట్టేసి డైరెక్ట్ గా తాళ్ళు కట్టి జనాల్ని పంపించేశారు. ఈసారి అలా చేయలేదు బాబు. పెద్ద గేట్ లోపల పెట్టేశారు. జనాలందరినీ జైల్లో పెట్టినట్టు. ఆ గేట్ ఒకసారి తీసేయడంలోని జనాలందరూ ఆతురతగా పారిపోదాం ఆనందమే పరిగెట్టి వచ్చేసారు బాబు. ఒకరి మీద ఒకరు పడిపోయి 10 మంది దాకా చచ్చిపోయారు బాబు. అదే జరిగింది బాబు. పోనీ వేళ ఉంటుండగా చెట్ల మీద తుడతలై పడిపోయి బుర్రల మీద పడిపోయి గోలు చేసేసి వాళ్ళం బాబు. మేము మిడతలో వయ్యి పడిపోయి అయినా గోలేటి జనాలు ఇదే గంట ముందు ఎప్పుడైతే అలాగైంది జనాలు నిలబడి గోలు చేసినప్పుడు సరే పోలీసు వాళ్ళు పోయి పెద్ద దండలే కట్టారండి. అందులో లైన్ లో నిలబెడిస్తే ఎల్లారికి ఇచ్చినా బాగుండండి బాబు. మేము అరిచినా సరే పిలకుండా గేటు తీయకుండా అలా వదిలేస్తే ఒకరి మీద ఒకరు పడిపోయి ఎప్పుడైతే గేటు తోసారో కలా పడిపోయారు బాబు. ఇంకంతే జరిగింది బాబు. ఎట్లా పరిస్థితి ఏమిటి? ఇప్పుడు భర్తను కోల్పోయారు. స్వామివారి దర్శనం కుటుంబ సమేతంగా వచ్చి ఏం చేసేది బాబు? ఇప్పుడు మంత్రులు మాట్లాడారు కదా, హోంమంత్రి వచ్చారు, మిగతా మంత్రులు వచ్చారు. మీకు ఏమన్నా ధైర్యం చెప్పి పరిహారం ప్రకటిస్తా ఉన్నారు. మీకు చెప్పారా? ధైర్యం భరోసా ఇచ్చారా? బాబు అలాగే మాట్లాడుతున్నారు బాబు. నేను మాట్లాడలేకపోతున్నాను బాబు. నేను ఏం చెప్తాను బాబు? మీ అమ్మాయి వచ్చిందా? ఆమె మరి ఆమె ఏమని అడుగుతుంది? అమ్మ నువ్వు నాన్న వెళ్ళావు కదా, నాన్నను కోల్పోయావని ఆమె బాధ బాబు. పిల్ల ఫోన్ చేసి ఎడుతుంది. చెప్పింది బాబు. నేను పిల్ల ఫోన్ చేసి అమ్మ డాడీ ఏరి అని అడుగుతుంది. నీ డాడీనే తినేసానమ్మా అని చెప్తున్నాను. నేనేం చెప్పింది బాబు డాడీ గురించి? పెళ్ళి అయిందమ్మా? పెళ్ళి అయిపోయింది. ఎట్లా అండి? మీరు కూడా ఉన్నారు కదా సమయంలో. మీరు ఇప్పుడు ఇష్యూ తెలిసిన తర్వాత అనకాపల్లి నుంచి వచ్చారు. ఇప్పుడు మీ బావగారిని కోల్పోయారు. మీరు ఎక్కడ లోపం జరిగిందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ వైఫల్యం అండి. ఇలాంటి పరిస్థితి అయితే ఇప్పుడు ప్రభుత్వాన్ని నిందించాలనుకోలేదు కానీ పోలీస్ వ్యవస్థ వైఫల్యం సార్. ఇలా ఆ తప్పు చేసిన డిఎస్పీ ఎవరైతే ఉన్నారో ఆయన ఖచ్చితంగా శిక్షించాలండి. ఇలాంటి తప్పు భవిష్యత్తులో పునరావృతం అవ్వకూడదని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. అక్కడ లాఠీ చార్జ్ చేశారమ్మా. ఏం జరిగింది? పడిపోయిన తర్వాత అండి పడిపోయిన వాళ్ళు కూడా వేసేవారండి. చచ్చిపోతారని పిల్ట్లు పట్టుకొని తాగేవారండి. నన్ను 2 కాళ్ళ మీద 3 మనుషులు ఉండిపోయారండి. ఓ మనిషి ఇక్కడ ఉండిపోయిందండి. బాబాయ్ వాళ్ళు ప్యాంట్లో షర్ట్లో పట్టుకొని నేను పీకినా సరే నన్ను లాగేవారు కదండి. ఇంకొకరు లాగేవారండి. బాబోయ్ చచ్చిపోతున్నాం బాబు. వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఈ జనం ఎంత ఆ జనం ఎంత అండి? అంత జనానికి దగ్గర ఒక 50 మంది 100 మంది అని ఉండాలి కదండి పోలీసు వాళ్ళు. అంతమంది లేరండి. అలాగే ఒకళ్ళు అలాగే లాగుతుంటే అలాగే పడిపోయేవారండి. నన్ను అక్కడ చూసారు. నాతో వచ్చిన 3 కూడా నా పిల్ల అలాగే ఇంకా పిల్ల చచ్చిపోనండి. మా ఆయన అదృష్టమంతుడండి. వెనకాల తీసుకొచ్చిన వాళ్ళకి కూడా ఏమీ చేయకుండా అతనితో నొట్టుకుని అతనే పోయాడు బాబు. ఆ పేరు కూడా పొందలేదు మా ఆయన. నాకు అదే మేలైంది బాబు. వెనకాల తీసుకొచ్చిన మనుషులు చచ్చిపోయారంటే ఆ ప్రీతి నేను మొయ్యలేను బాబు. మా ఊళ్ళోని మా 3 బాగా నా బాబాయ్ చచ్చిపోయాడు బాబు.
మరి ఎట్లమ్మా, ఏం సమాధానం చెప్తారు మీ పిల్లలకు? కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు దేవుని చూద్దాము, ఏమైనా కుటుంబంలో కష్టాలు ఏమైనా పోతాయేమో, వైకుంఠ ద్వారా దర్శనం చేసుకుంటే మన సమస్యలు తొలగిపోతాయని చెప్పి వచ్చారు. ఇక్కడ వచ్చి మీ భర్తను కోల్పోయారు. ఎట్లా మీ పరిస్థితి ఏమిటి ఇప్పుడు? మరి దేవుడు మరి ఏం కోరుకుంటున్నారు దేవుణ్ణి ఇప్పుడు మీరు? చూస్తున్నాం, పూర్తిగా మాట్లాడలేని ఒక భావోద్వేగమైన పరిస్థితి. దైవ దర్శనం కోసం వచ్చారు పాపం, భర్తను కోల్పోయారు పాపం. ఈ వయసులో భర్త తోడుగా కూలి పని చేసుకొని ఉంటారంట. అనకాపల్లి నుంచి వీళ్ళు రావడం జరిగింది. ఈ విధంగా ఈ మహిళకి ఏం సమాధానం చెప్తారు టీటీడీ అధికారులు? కానీ స్పష్టంగా చెప్తున్నారు, గతంలో కూడా వచ్చాము, కొత్త కాదు, ప్రతిసారి వస్తున్నాము, టోకెన్ ఇబ్బంది లేకుండా తీసుకుంటూ వెళ్తూ ఉన్నాము, కానీ ఈసారి చాలా దురుసుగా ప్రవర్తించారు, మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వలేదు నిర్దిష్టంగా. ప్రతి దిక్కలా చచ్చిపోయారటండి. విష్ణునివాసంలో చచ్చిపోయారట, శ్రీనివాసంలో చచ్చిపోయారట, మేము వెళ్ళిన రామానాయుడు స్కూల్లో చచ్చిపోయారట, ఈ హాస్పిటల్లో చెప్తున్నారండి. ప్రతి దిక్కలా అలాగే పెట్టేశారటండి. ఈసారి నవ్వుకొని ఉండేవారండి. మేము అన్ని బాధలో పడితే 12 గంటలకు మంచినీళ్ళు తాకుండా వెళ్ళి కూర్చున్నామండి. రాత్రి 9 గంటల వరకు ఎవరో క్వార్టర్ బాటిల్ ఇవ్వలేదండి మాకు. ఎవరో 4 సావకులు ఆ పక్కన ఉన్న వాళ్ళకి 4 బిస్కెట్ల ప్యాకెట్లో కింద పాలు ఇచ్చి వెళ్ళిపోయారండి. ఆ మూలలో ఒక 20 మందికో 30 మందికో. ఇంకున్న వాళ్ళకి ఎవరికి ఏది కూడా చేయలేదండి. ఇంకా మట్టిలోనే ఇకనండి ఇలాగే ఉన్నదండి. ఆ మట్టిలోనే అలా కూర్చుండేవారు అండి. ఎలా కూర్చున్నామో మాకే తెలియదండి. చూసారు కదా, మణికుమారి గారు భర్త కోల్పోయిన పరిస్థితి అయితే ఉంది. ప్రతిసారి స్వామివారి దర్శనం కోసం వచ్చినా కానీ ఈసారి ఇబ్బంది పెట్టారని చెప్తున్నారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి తమ బంధువులు కానీ కుటుంబ సభ్యులకి ఏం సమాధానం చెప్పుకోవాలి? తమకు కుమార్తె ఉంది, ఆమె ఫోన్ చేసి ఆమెకు చెప్పాలంటే చాలా బాధగా ఉందని చెప్పి కూడా తీవ్ర ఆవేదన అయితే మణికుమారి ఆమె కూడా బాధ వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా దీనిపైన టీటీడీ జవాబు చెప్పాలి. ఎందుకంటే టీటీడీ సమన్వయ లోపంగానే చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్న పోలీసు అధికారి అయినప్పటికీ కూడా వాళ్ళకి సరైన ఆదేశాలు, సరైన దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యత కూడా ఉన్నతాధికారుల దగ్గర ఉంటుంది. ఇది ఒక్క చోటు జరిగిన ఘటనే కాదు, ఇతర ప్రదేశాల్లో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. కాబట్టి ఖచ్చితంగా టీటీడీ దీనిపైన జవాబుదారీతనం చెప్పాలి. ప్రభుత్వము, పోలీసు వ్యవస్థ కూడా జవాబుదారీతనం చెప్పాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ హృదయ విదారకంగా మారిన ఏదైతే తిరుపతి రుయా మార్చురి ఆవరణలో తమ భర్తను కోల్పోయిన మణికుమారి లాంటి ఇతర బాధితులు చెప్తున్న వివరాలు. కెమెరామెన్ రాజేష్తో వర్మ, ఐ న్యూస్, తిరుపతి.